ఇదేంది? బీవైడీకి తలుపులు తెరవం, భారత చట్టాలు పాటిస్తామని నమ్మకం కలిగిస్తే ఆలోచిస్తాం, దేశ భద్రత దృష్ట్యా నిర్ణయించాల్సిన అంశం ఇది. పీయూష్ గోయల్ భారత్లో ఈవీల పరిశ్రమ ఏర్పాటు ఆలోచన లేదు అన్నారట. అంటే ఈ బీవైడీ అనే కంపెనీ తెలంగాణకు రాబోతున్నది అన్నది పెద్ద చర్చ కదా నిన్న మొన్న. ఇది మెగా కృష్ణారెడ్డి ఏదో చేసి మొత్తానికి అక్కడి నుంచి ఏదో పెద్ద పెద్ద ఏదో తెరవానికి ఏదో జరుగుతున్నది. అయితే ఇప్పుడు కేంద్రం రెస్పాండ్ అయింది దీని మీద. లేదు బీవైడీ అట్లాంటిది ఏం లేదు, అలాంటి ఆలోచన ఏం చేయట్లేదు మేమని. ఎందుకంటే కేంద్రం అనుమతిస్తే భారతదేశంలోకి ఎంట్రీ కావాలంటే ఇది చైనా కంపెనీ, భారత్లోకి ఎంటర్ కావాలంటే కేంద్ర అనుమతి తప్పనిసరి. సో కేంద్రం రెస్పాండ్ అవుతున్నది. కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ నిన్న వ్యాఖ్యలు చేసిండు. చైనాకు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారు బీవైడీ కంపెనీకి ప్రస్తుతానికైతే భారత్లో తలుపులు తెరవట్లేదని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. భారత చట్టాలకు అనుగుణంగా నడుచుకుంటామని ఆ కంపెనీ నమ్మకం కలిగిస్తే ప్రభుత్వం అప్పుడు ఆలోచిస్తుంది. భారత్లో పెట్టుబడులకు ఎవరిని అనుమతించాలి అన్నది దేశ వ్యూహాత్మక భద్రతాపరమైన ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని నిర్ణయించాల్సిన అంశం. ముంబైలో జరిగిన ఇండియా గ్లోబల్ ఫోరం సదస్సులో మాట్లాడుతూ పీయూష్ గోయల్ ఈ వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్లో బీవైడీ $1000 కోట్ల పెట్టుబడితో, అంటే దాదాపు 86,707 కోట్ల పెట్టుబడితో ఈవీల తయారీ పరిశ్రమ నెలకొల్పబోతుందని ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే తమకు అటువంటి ఆలోచన ఏమీ లేదని బీవైడీ ఒక ప్రకటన కూడా జారీ చేసింది. ప్రస్తుతం భారత్లో బీవైడీ కంపెనీ కార్యాలయాలు ఉన్నాయి, కానీ ఫ్యాక్టరీ మాత్రం లేదు. షోరూమ్లు ఉన్నాయి, దాంట్లో ప్రొడక్ట్స్ అమ్ముతారు బయట నుంచి తీసుకొచ్చి, కానీ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది లేదు, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. బీవైడీ చైనా నుంచి ఈవీలను దిగుమతి చేసుకొని భారత్లో విక్రయిస్తోంది. అయితే మెగా ఇంజనీరింగ్ కంపెనీతో కలిసి $100 కోట్ల, అంటే దాదాపు 8,670 కోట్లతో ఈవీల పరిశ్రమను ఏర్పాటు చేస్తామన్న బీవైడీ ప్రతిపాదనను కేంద్రం 2023లోనే తిరస్కరించిందట. సో ఇప్పుడు కూడా మాకు ఆలోచన ఏం లేదని కేంద్రం చాలా స్పష్టంగా చెప్తున్నది. అంటే ఇప్పుడు ఆ బీవైడీ వస్తుంది అన్న దానికి అర్థం లేదు అని చెప్తున్నారు.